ఇప్పుడు మనం చక్రాస్ గురించి తెలుసుకుందాం. పదే పదే అంటూ ఉంటారు, ఇవాళ రేపు చుట్టుపక్కల ధ్యానులు ఎక్కువయ్యారు, నాకు ఆ చక్ర బ్లాక్, ఈ చక్ర ఓపెన్ అని అంటూ ఉంటారు. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, చక్రాస్ అనేవి క్లోజు ఓపెను అవ్వవు. ఓకే, చక్రాస్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి. చక్రాస్ క్లోజ్ అయిపోతే మనిషి అనేవాడు ఉండడు. ఓకే, చక్రాస్ ఎప్పుడు బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో అసలు ఈ చక్రాస్ అంటే ఏంటి అనే దాని దగ్గరికి మొదలెడితే, మనకి నాడీ వ్యవస్థ ఉంది, అది ప్రాణమయ కోశలో ఉంది అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రాణమయ కోశ అంటే ఏంటి అని అడగచ్చు. మనకి 7 చక్రాలు, 7 శరీరాలు ఉంటాయి. ఇలాగ మనకు కనిపించే శరీరము అన్నమయ శరీరము, రెండవ శరీరము ప్రాణమయ శరీరము, మూడవ శరీరము మనోమయ శరీరము, నాలుగవ శరీరము విజ్ఞానమయ శరీరము, ఐదవ శరీరము ఆనందమయ శరీరము, ఆరవ శరీరము విశ్వమయ శరీరము, ఏడవ శరీరము నిర్వాణమయ శరీరము. ఈ శరీరాలు ఏంటి అంటే, మనకి ఈ ఫిజికల్ బాడీ మనకి కళ్ళతో కనిపిస్తూ ఉంటే, ఇవి కళ్ళకి కనిపించకుండా ఈ ఫిజికల్ బాడీని రన్ చేస్తున్నాయి. సో ఈ శరీరాలతో పాటుగా మనకి 7 చక్రాలు ఉంటాయి. అవి రెండవ శరీరంలో ఉంటాయన్నమాట. ప్రాణమయ కోశంలో 72,000 నాడీ వ్యవస్థ ఉంది. ఆ నాడీ వ్యవస్థ ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్లో మన స్పైన్కి, మన వెన్నెముక భాగాల్లో ఎక్కడైతే కలుస్తూ ఉంటుందో వాటిల్ని, ఆ జంక్షన్ పాయింట్స్ని చక్రాస్ అంటారు. ఈ చక్రాలు షట్ చక్రాలు, అంటే 7 చక్రాలు. ఓకే, ఏంటి ఈ 7 చక్రాలు అంటే, మొట్టమొదటిది స్పైన్ కింద ఉంటుంది, కింద భాగంలో మూలాధార చక్రము. మన సర్వైవల్కి ఇది అవసరం, మనిషి మనుగడ దీని ద్వారా జరుగుతుంది. దీనికి రంగులు ఉంటాయి, దీనికి బీజాక్షరాలు ఉంటాయి. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే చాలా ఉంది, బేసిక్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో మూలాధార చక్రము రంగు ఎరుపు. ఇది అందరికీ ఎరగానే ఉంటుందా అంటే మళ్ళీ చెప్పలేము, కానీ జనరలైజ్డ్గా చెప్పిన రంగులు చెప్తాను. ఎరుపు, దీనికి బీజాక్షరము లం, LAM, లం. రెండవ చక్రము బొడ్డు నుంచి 4 ఇంచుల కింద ఉంటుంది. దీన్నే స్వాధిష్టాన చక్రము అంటారు. ఈ స్వాధిష్టాన చక్రము మన ఎమోషన్స్ తోటి రిలేట్ అయి ఉంటుంది. దీని ఎలిమెంట్ వాటర్. ఫస్ట్ మూలాధార చక్రం ఎలిమెంట్ వచ్చి ఎర్త్, భూమి. ఓకే, ఈ రెండవ చక్రం ఎలిమెంట్ వాటర్. దీని రంగు ఆరెంజ్, కాషాయ రంగు. అండ్ ఇంకొకటి, దీని బీజాక్షరము వచ్చి వం, VAM, వం. మూడవ చక్రము బొడ్డు నుంచి కొంచెం పైన భాగంలో ఉంటుంది, ఆర్ చాలామందికి బొడ్డులోనే తెలుస్తుంది. సో ఈ చక్రాన్ని మణిపూర చక్రము అంటారు. మణిపూర చక్రం రంగు ఎల్లో, పసుపచ్చ. ఓకే, సో ఈ చక్రానికి ఎలిమెంట్ వచ్చి ఫైర్, అగ్ని ఈ చక్రానికి వచ్చే ఎలిమెంట్. అండ్ దీని బీజాక్షరము రమ్, RAM, రమ్. నెక్స్ట్ 4వది అనాహత చక్రము, ఇక్కడ ఛాతీ మధ్యలో ఉంటుంది. దీని ఎలిమెంట్ వచ్చి ఎయిర్, గాలి. సో దీని బీజాక్షరము YAM, దీని రంగు గ్రీన్, ఆకుపచ్చ. ఓకే, నెక్స్ట్ 5వ చక్రము ఇక్కడ ఉంటుంది, థ్రోట్ చక్ర ఆర్ విశుద్ధి చక్ర. ఇది మన మాటతోటి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీని బీజాక్షరము హమ్, HAM. అండ్ దీని రంగు నీలి రంగు, ఆకాశం రంగు. అండ్ దీని ఎలిమెంట్ స్పేస్, ఆకాశం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది చాలామందికి తెలుసు, ఆజ్ఞాచక్రము. ఓకే, దీని బీజాక్షరము వచ్చి ఆమ్, ఓం కాదు, ఆమ్, AUM, ఆమ్. లేదా షమ్, SHAM, షమ్ అంటారు. ఓకే, ఇది మన బుద్ధితోటి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీని రంగు వచ్చి ముదురు నీలం. ఓకే, నీలి రంగులో ఇది ఉంటుంది. తర్వాత పైనకు వచ్చేటప్పటికి ఇది 7వ చక్రము,
సహస్రార చక్రము. సహస్రార చక్రము మన కనెక్షన్ యూనివర్స్ తోటి క్రియేట్ చేసి ఉంచుతుందన్నమాట. ఈ చక్రము ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది, కానీ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ చక్రాలన్నింటినీ మొట్టమొదటి డిస్టర్బ్ చేసేది అదే. సో ఈ చక్రానికి బీజాక్షరం ఓం. ఇది మన యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీని రంగు వచ్చి వైలెట్. ఓకే, వైలెట్ అనేది దీని కలర్. దీని స్పేస్, ఈ పైన రెండిటికి స్పేస్, అదే ఎలిమెంట్ వచ్చి స్పేస్ ఎలిమెంటే అవుతుందన్నమాట, కాస్మోస్ ఆర్ స్పేస్ ఎలిమెంట్. ఓకే, సో ఇది టూకీగా చక్రాల గురించి. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనలోని నెగిటివ్ పాజిటివ్ పొలారిటీస్, నెగిటివ్గా ఆలోచించడము, పాజిటివ్గా ఆలోచించడము, ధ్యానులుగా ఉండడము, అధ్యానులుగా ఉండడము, ఇలాంటివన్నీ ఈ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం మెడిటేషన్ చేసినప్పుడు ఈ చక్రాస్ అన్నీ ఒకటొకటిగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి.